హాయ్ వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఇవాళ నా రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ. ఫస్ట్ మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక 3 టీ స్పూన్స్ పల్లీలను అయితే వేసుకుంటున్నాను. పల్లీలు కాస్త కలర్ చేంజ్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని అయితే కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ ధనియాలను అయితే వేసుకొని కాస్త ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 9 to 10 ఎండుమిరపకాయలు, కొంచెం అంత కరివేపాకు వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. ఈ మాత్రం కలర్ ఉంటే సరిపోతుంది. కాకరకాయ రెసిపీ కోసం మీడియం సైజులో ఉన్న కాకరకాయలను అయితే 1/2 కిలో వరకు అయితే తీసుకున్నాను. కాకరకాయని చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకొని గింజలన్నిటిని తీసేసుకోవాలి. మిక్సీ జార్లోకి 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి ఉంచుకున్న కాకరకాయలను అయితే వేసుకుంటున్నాను. కాకరకాయలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. మసాలాను అయితే మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా మొత్తాన్ని ఈ కాకరకాయ లోపలైతే స్టఫ్ చేస్తున్నాను. స్టవ్ మీద అదే కళాయి పెట్టేసుకొని 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు, ఒక 2 రెమ్మలు కరివేపాకుని అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు చిటపట అన్న తర్వాత స్టఫ్ చేసుకున్న కాకరకాయలను అయితే ఇందులో వేసుకొని మిగిలిపోయిన మసాలాను కూడా ఇందులో వేసుకొని అయితే ఒక 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని 2 మినిట్స్లో స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మసాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది కర్రీ. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.